బీఆర్ఎస్ కు భారీ దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ లో చేరడం సంచలనం రేపింది. ఎక్కడా హడావిడి లేకుండా, ముందస్తు ఊహాగానాలకు తావివ్వకుండా ఈ ప్రక్రియ అంతా గంభనంగా సాగిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్మున్షీల సమక్షంలో బీఆర్ఎస్ 6 ఎమ్మెల్సీలు జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు భానుప్రసాద్, బస్వరాజు సారయ్య, దండే విఠల్, ఎంఎస్ ప్రభాకర్, ఎగ్గే మల్లేశం, బొగ్గారపు దయానంద్ పార్టీ మారారు. హైదరాబాద్లోని ఒక హోటల్లో సమావేశమైన వారు సీఎం రేవంత్ నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగించుకొని నివాసానికి చేరుకోగానే వారు పార్టీలో చేరారు. అక్కడ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సురేందర్ రెడ్డి తదితరులున్నారు. సీఎం ఢిల్లీ నుంచి వచ్చిన నిమిషాల్లోనే చేరికల కార్యక్రమం పూర్తయింది. బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాలే యాదయ్య ఉన్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ కూడా ఆ పార్టీ గూటికి చేరారు. తమ నేతలు పార్టీని వీడటంతో ఇప్పటికే బీఆర్ఎస్ ఇబ్బంది పడుతోంది. తాజాగా ఇప్పుడు 6 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్కు దూరం కావడం ఆ పార్టీకి మరింత ఇబ్బందికరమైన పరిణామం.